మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశామని కరీంనగర్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తెలిపారు. పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతోందని తెలిపారు. పట్టణంలోని 477 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. మొదట ఓటు వేసే 50 మందికి మొక్కను గిఫ్ట్గా ఇవ్వబోతున్నట్లుగా తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెబుతున్న కమిషనర్ ప్రఫుల్ దేశాయ్తో మా ప్రతినిధి ప్రశాంత్ ఫేస్ టు ఫేస్. రేపు జరగబోయే కరీంనగర్లో పురపాలక సంఘ ఎన్నికలకు సంబంధించి కూడా ప్రధానంగా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇక ఈరోజు సామాగ్రికి సంబంధించి కూడా డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఇక బ్యాలెట్ పేపర్లకు సంబంధించి అదే బ్యాలెట్ బాక్స్లకు సంబంధించి కూడా డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. దీనికి సంబంధించి మనం చూస్తూ ఉన్నాం. మొత్తానికైతే ఎలాంటి ఏర్పాట్లు చేశారో ఏర్పాట్లకు సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ గారు మనతో పాటు ఉన్నారు. సార్, ఎట్లాంటి ఏర్పాట్లు చేశారంటే ఏం చెప్తారు? కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్లో డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ని మనము అరేంజ్ చేశాము. సో కరీంనగర్ టౌన్ లిమిట్లో మనకి టోటల్ 66 డివిజన్స్ ఉన్నాయి. ఈ 66 డివిజన్లో టోటల్ 477 పోలింగ్ స్టేషన్స్ని మనము ఐడెంటిఫై చేసాం. ఈ 477 పోలింగ్ స్టేషన్స్ని మనము 33 రూట్స్గా మనం పోలింగ్ కోసం ప్లాన్ చేసుకున్నాం. ఈ 33 రూట్స్కి 33 జోనల్ ఆఫీసర్స్ ఉంటారు. సో ఈ జోనల్ ఆఫీసర్స్ వాళ్ళ రూట్స్లో సంబంధించిన పోలింగ్ స్టేషన్స్ని అన్ని అరేంజ్మెంట్స్ను కూడా సూపర్వైజ్ చేస్తారు. సో ఈరోజు కూడా మనం ఇక్కడ దాదాపు 3000 పోలింగ్ సిబ్బంది అంటే పిఓ, ఏపీఓ, ఓపీఓస్, తర్వాత ఒక 1000 వరకు పోలీస్ సిబ్బంది, ఒక 1500 to 2000 వరకు మున్సిపల్ సిబ్బంది కూడా ఈ ఎన్నికల్లో ఇప్పుడు వర్క్ చేస్తున్నారు. సో ఈరోజు ఎక్కడ కూడా ఏం ఇష్యూస్ లేకుండా ప్రశాంతంగా ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతున్నది. సో దీనికి కావాల్సిన మటీరియల్స్ కావచ్చు, బ్యాలెట్ పేపర్స్ కావచ్చు, బ్యాలెట్ బాక్సెస్ అన్నీ కూడా మనం ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. బై 2 o'clock మనం ఈ డిస్ట్రిబ్యూషన్ని కంప్లీట్ చేసుకుంటాం. సార్, అంటే ఏమైనా సమస్యాత్మకమైన ప్రాంతాలను గుర్తించారా? అంటే ఏ ప్రాంతాలలో ఉంది, ఏ డివిజన్లలో సమస్యాత్మకమైన ప్రాంతాలుగా గుర్తించారు? దానికి సంబంధించిన ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయంటే సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్ని కొన్ని 120 వరకు పోలీస్ తరపు నుంచి గుర్తించారు. సో అక్కడ మనము స్పెషల్గా సీసీ కెమెరాస్ అవుట్ సైడ్ కూడా మనం చేస్తున్నాం. ఆల్ 477 పోలింగ్ స్టేషన్ ఇన్సైడ్లో మనం వెబ్కాస్టింగ్ అనేది ఉంటుంది. ఎక్కడ ఈ సమస్యాత్మక ఉంది అక్కడ అడిషనల్గా పోలీస్ ఫోర్స్ కూడా పెట్టడం జరుగుతున్నది. ఎక్కడ కూడా ఇష్యూ లేకుండా మనం లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తే ఇమీడియట్గా మన పోలీస్ తరపు నుంచి కూడా చర్యలు తీసుకుంటాం. సార్, అంటే పట్టణ ప్రాంతాలు అనగానే కొంత ఓటర్లు ఓటు వేసేయడానికి అనాసక్తిగా చూపిస్తారు. దానికి సంబంధించి ఓటర్లని ఆకర్షించేందుకు ఎలాంటి అంటే ఒక మాక్ పోలింగ్ ద్వారా ఎట్లాంటి థీమ్ను మీరు చేస్తున్నారంటే ఆల్రెడీ మనము స్వీప్ ద్వారా 5 మోడల్ పోలింగ్ స్టేషన్స్ కూడా మనం ప్లాన్ చేసుకున్నాము. సో అట్లా కాకుండా ఫస్ట్ వచ్చిన మోడల్ పోలింగ్ స్టేషన్స్లో వచ్చిన 50 ఓటర్స్కి కూడా మన తరపు నుంచి ప్లాంట్స్, జూట్ బ్యాగ్స్ ఇట్లాంటిది మనం ప్లాన్ చేసుకున్నాం వాళ్ళకి. తర్వాత ఓటర్ స్లిప్స్ కూడా మనము వాళ్ళకి మన వార్డ్ ఆఫీసర్స్ ద్వారా, బిఎల్ఎస్ ద్వారా మనం పంపించినాం. అప్పుడే మనం వాళ్ళకి కూడా ఒక అవగాహన క్రియేట్ చేసాం. మీరు అంటే యాజ్ అ ఓటర్గా మీరు పార్టిసిపేట్ చేస్తేనే కరీంనగర్ డెవలప్మెంట్లో మీరు ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా మనము భాగస్వామ్యం అవుతాం కాబట్టి. సో ఇక్కడ కూడా మనం ఇంకా ఓటర్ పోలింగ్ స్టేషన్స్లో కూడా ఓటర్ వచ్చినప్పుడు కూడా ఏమి ఇబ్బంది లేకుండా వాళ్ళకి షేడ్ నెట్ కావచ్చు, క్యూ మేనేజ్మెంట్స్, తర్వాత వీల్ చైరు, ర్యాంప్స్, అక్కడ వాళ్ళకి కూర్చోనికి వెయిటింగ్ చైర్స్ ఇవన్నీ కూడా అరేంజ్మెంట్ చేశాం. కాబట్టి ఎక్కడ ఇబ్బంది లేకుండా మనము ఈ ఓటర్స్ కూడా అక్కడ ప్రశాంతంగా వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకోవచ్చు. సో ఇట్లా మనము చాలా వరకు ప్లాన్ చేసుకున్నాం. We will increase the voting percentage. ఓటింగ్కి సంబంధించి అంటే ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి రావడానికి అని అంటే ఎలాంటి ఐడి కార్డ్స్ లాంటి ఏంటి తెచ్చుకుంటే బాగుంటుంది? ఫోటో ఐడెంటిటీ కార్డ్ ఉంటుంది. ఆల్రెడీ దర్ ఎపిక్ కార్డు కావచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ ఈస్ అలౌడ్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్. ఇంకొకటి సార్, అంటే ఇప్పుడు చాలా బ్యాలెట్ అనగానే ఒకవైపు ముద్ర వేసి ఇంకో వైపు కూడా అటాచ్మెంట్ అవుతున్న సందర్భం కనబడుతుంది. ఇది కంచుతోటి పూర్తిగా అది రద్దయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎట్లా దానికి సంబంధించి ఎట్లా ముద్ర వేస్తే బాగుంటుంది, దాన్ని ఎట్లా ఫోల్డ్ చేస్తే బాగుంటుంది అంటే దాన్ని ఆల్రెడీ మనం పిఓస్కి కూడా అవగాహన క్రియేట్ చేస్తాం, ఓటర్స్ కూడా అవగాహన క్రియేట్ చేస్తున్నాం. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఓటర్కి అక్కడే పిఓస్ ఫోల్డ్ ఎట్లా చేయాలి, ఏం చేయాలని చెప్తారు. సో అట్లాంటిది ఎక్కడ కూడా ఇన్వాలిడ్ లేకుండా మనం చూసుకుంటాం, ప్లాన్ చేసుకుంటాం. ఇది మొత్తానికి ప్రఫుల్ దేశాయ్ గారు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా అన్ని ఏర్పాట్లు చేశాం, ఎలాంటి ఘటనలు జరగకుండా, అదేవిధంగా ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇక పూర్తిగా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవడానికి కూడా ప్రఫుల్ దేశాయ్ గారు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ ప్రేమ్ సాగర్తో ప్రశాంత్, కరీంనగర్ నుండి ఐ న్యూస్.